మరణాత వాక్యం చదువుకుందాం. ఈ దినము దేవుని యొక్క వాక్యము ఫిలిప్పీ పత్రిక, అపోస్తులైన పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఈ అంశం కొరకు మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. నీ మహిమలో ప్రతి అవసరము తీరుస్తానని సెలవిచ్చావు. ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, తన చదువు తగిన ఉద్యోగం రావట్లేదని కన్నీరు కారుస్తూ ఉన్నారు ప్రభా. అటువంటి ఉద్యోగాలు లేని వారికి ప్రభా ఉద్యోగ అవసరత ఉంది గనక నీవే ఉద్యోగాలకు దేవా తండ్రి, వారికి మంచి ఉద్యోగాలు, వారు కోరుకున్న ఉద్యోగాలు వచ్చినట్లుగా గొప్ప దీవెన దయచేయండి. అలాగే ప్రభా, ఎంతోమంది వ్యాపార నష్టంలో ఉన్నారు, గ్యాస్ కొరత దేవా తండ్రి ఎంతో బాధ పెట్టి ఎంతో మందికి నష్టంలో ఉన్నారు దేవా. అటువంటి వారు కూడా నీ చేతికి సమర్పణ. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు దేవ వృద్ధిలోనికి వచ్చినట్లు నీ ఆత్మతో నింపి దీవించండి. అలాగే ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రభువా తండ్రి. అలాగే ఎంతో మంది ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నప్పటికీ సరైన జీతం లేదు గనక కుటుంబాలకు దేవా తండ్రి సరైన అవసరతలు తీర్చలేక అప్పుల బారిన పడుతున్నారు ప్రభా. వారికి దేవా తండ్రి వారి కష్టము పడుతూ ఉన్నారు కానీ సరైన జీతం లేని వారు ఉన్నారు. అటువంటి వారికి చక్కని జీతము దేవా తండ్రి, అప్పు అనే మాట రానివ్వకుండా వారి కుటుంబ అవసరతలు తీర్చుకునేటట్లుగా వారిని దీవించండి. ఎంతోమంది రుణ బాధలు కలిగిన వారు ఉన్నారు దేవాన్ని మహిమలో వారి అవసరత తీర్చండి. రుణాలు ఎక్కువైపోయి తీర్చలేని పరిస్థితిలో, తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. అటువంటి వారిని మీరు ముట్టి దీవించి దేవా తండ్రి వారికి ఒక మంచి మార్గమును చూపించి రుణాలు ఎలాగూ తీర్చుకోవాలో, ఎలాగూ తీర్చబడతాయో ఆ ఉపాయం నీవే చెప్పి ప్రవ్వా వారి విషయంలో కూడా నీవు అద్భుత కార్యం జరిగించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని ముట్టండి, లేములతో ఉన్న వారిని ముట్టండి. ప్రతి కష్టంతో ఉన్న వారికి దేవ వారి కష్టాలని పోవునట్లుగా నీ మహిమలో వారికి సకల అవసరతలు తీర్చుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.